గానీ ముఖ్యమంత్రులు గానీ బీఆర్ఎస్ పార్టీలు కావడానికి ఆస్కారం ఉంది. ఇంకా ప్రాంతీయ పార్టీల వాళ్ళు కూడా చేసుకోవడానికి ఆస్కారం. ఓకే వెంకటేశ్వర గారు, రవీందర్ రెడ్డి గారు, మీరు అన్నారు బీసీ ముఖ్యమంత్రి అస్త్రం అని. గతంలో తెలుగుదేశం పార్టీ ఈ అస్త్రాన్ని ప్రయోగించింది. ఆర్ కృష్ణయ్య గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది, విఫలమైంది. ఆ పార్టీకి పూర్తి స్థాయిలో స్ట్రెంత్ లేదనుకుందాం, పోనప్పుడు విఫలమైందంటే. భారతీయ జనతా పార్టీ కొంత బలాన్ని చూపిస్తుంది తెలంగాణలో. భారతీయ జనతా పార్టీ కూడా గత ఎన్నికల్లో అస్త్రాన్ని ప్రయోగించినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతారు, తర్వాత బీసీ ముఖ్యమంత్రి అవ్వచ్చు అనేసారి మరోసారి కాంగ్రెస్ పార్టీ కూడా అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి ప్రతిసారి అస్త్రాలు విఫలమవుతూనే ఉన్నాయి కదా, మీరేమో ఎందుకు సక్సెస్ ఎందుకు కాదు అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఇప్పుడు మన సహోదరులు వెంకటేశ్వర్లు మళ్ళా కూడా రాజకీయం గురించి మాట్లాడాడు. అది సామాజిక న్యాయం అంటుండు. సామాజిక న్యాయం అంటే అర్థం ఏంటంటే ఫలాలు అందినోళ్ళకే అందొద్దు. అంటే ఏ ఫలాలైనా విద్య కానీ ఉపాధి కానీ రాజకీయ ప్రాతినిధ్యం కానీ ఈ ఫలాలు అందినోళ్ళకే అందొద్దు, అందని వర్గాలకు అందాలే. అందుకనే ఇప్పుడు అంబేద్కరు రాజ్యాంగ స్ఫూర్తి అదే చెప్పిండు. ఈ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి నేడు. ఇప్పుడు మీరు అన్నారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బీసీ ముఖ్యమంత్రి ప్రకటించిండు, ఒక ప్రయోగం చేసిండు. అట్లనే ఆ తర్వాత మొన్న కూడా బీసీ ముఖ్యమంత్రి అని బీజేపీ ముందుకు వచ్చిందని. సరే, వాళ్ళు రావడం శుభపరిణామమే. కానీ ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి మనం. ఏదైతే ఆధిపత్యంగా చలామణి అవుతున్నటువంటి అగ్రకులాలుగా ఆనాటి నుంచి నేటి వరకు ఉన్నటువంటి పరిస్థితులలో అంటే అధికారమే కాదు, డబ్బు కూడా ఈ రాజకీయంలో ప్రభావితం చేసినటువంటి ఈ పరిస్థితులలో తట్టుకొని ఎదుర్కొని నిలబడే శక్తి కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందుకనే బీసీలు అనే వాళ్ళు వెనుకకు పోయిన మాట వాస్తవమే. కానీ వాళ్ళకి అదే రిజర్వేషన్ ఉంటే, ఆ ముఖ్యమంత్రి రిజర్వేషన్ ఉంటే ఇలా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. తర్వాత నేను బైసాబ్ మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినప్పుడు కూడా మీరు వినండి. నేను ఏమంటున్నానంటే నేను ఇక్కడ బీసీలకు వ్యతిరేకం అని చెప్పట్లేదు, నేను ఏ వర్గానికి వ్యతిరేకం అని చెప్పట్లేదు. కానీ మీరు రాజకీయంగా మనం మాట్లాడడం కాదు. రవీంద్ర రెడ్డి గారు ఒక మాట వినండి. నేను ఏమంటున్నానంటే మీరు చెప్పిన అనడం లేదు, నేను ఒక సజెషన్ ఇస్తున్నా. ఏంటంటే చెప్పండి, అగ్ర కులాలలో కూడా చాలా మేధావులు ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు. వాళ్ళు బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఉన్నారు. గౌరవ్ కేసీఆర్ గారు లాంటి ఎలాంటి పెరియార్ రామస్వామి గారి దగ్గర నుంచి మొదలు పెడితే, విపి సింగ్ గారి దగ్గర మొదలు పెడితే, ఎన్టీ రామారావు దగ్గర నుంచి మళ్ళీ రాజకీయం మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు రాజకీయంతోనే ముడిపడి మీరు 2 పాయింట్లు మాట్లాడారు. మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చిందని అన్నారు. మోడీ గారు ఇక్కడ మీరు మాట్లాడినంతసేపు నేను విన్నా. తర్వాత ఇక్కడ ప్రజలకు అర్థం కావాలి, ఇది తెలుగు ప్రజలకు అర్థం కావాలి. తెలుగు ప్రజలకు అర్థం కావాలి. మీరు ఏమన్నారు? మీరు చెప్పింది నేను మాట్లాడినంతసేపు నేను విన్నా. ఇప్పుడు నా వాదన కూడా తెలుగు ప్రజలకు వెళ్ళిపోవాలి. మీ వాదనతోటి మీరు బీసీలు ముఖ్యమంత్రి కావాలనడంలో నేను కూడా కోరుకుంటున్నా. బీసీలు నష్టపడ్డరు అనే దాంట్లో నాకు కూడా భావన ఉంది. ఎందుకు నష్టపడ్డరు అంటే దానికి అనేక కారణాలున్నాయి. ఈ ఏదున్నా రాజకీయంతో ముడిపడి ఉన్నటువంటి అంశం. మీరు ఏమన్నారంటే ప్రధానమంత్రి మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తేవడం వల్ల బీసీలకు అన్యాయం జరిగిందని మీరు పదే అంటారు. అయితే ఇక్కడ దేశంలో గాని రాష్ట్రంలో గాని ఉన్నవారు లేనివారు 2 వర్గాలు. సామాజిక న్యాయం అంటే ఉన్నోడు వేరు, లేనోడు అంతా ఒకటి. అయితే లేనోడు ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, వాడికి సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు అందాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మోడీ గారు బీసీ ప్రధాని అయి కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అన్నాడు. అంటే కులం అనే అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అదే. ఈ కులాలనేవి పరిగణించబడ్డాయి, పిలువబడ్డ చట్టానికి వ్యతిరేకం మీరు అంటే మీరు మాకు అన్యాయం జరుగుతుంది అంటారు. అసలు విషయం వదిలిపెట్టి వెంకటేశ్వర గారు ఇక్కడ మీరు కొద్దిసేపు ఆగాలి. సహోదరా, మీరు కొద్దిసేపు ఆగాలి. అసలు విషయం పక్క పెడుతురు. మాకు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలి. వినండి, లొసుకులు ఉంటే దాన్ని నివారణ చేయొచ్చు, చట్టం ఉంది. మీరు ఇక్కడ వినండి. మీరు అసలు విషయం వదిలిపెట్టి ఒక పేదల మీద
ఉట్టిగానే ఒక అపనిందలు వేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేవి లేని వాడికి రాజ్యాంగం ప్రకారంగా అందించినటువంటి ఫలాలు. మోడీ బీసీ మీరు నన్ను చెప్పనియండి వెంకటేశ్వర గారు మీరు ఒక్క విషయం ఒప్పుకోవాలి. వెంకటేశ్వర్లు గారు యాజ్ ఎ పొలిటికల్ లీడర్ గా వెంకటేశ్వర్లు గారు ఒక్క విషయం ఒప్పుకోవాలి. ఈ రాజకీయ పార్టీలు మీ రాజకీయ నాయకులు కాదా ఈ మొత్తం ఈ తుట్టని కలపడం కావచ్చు, లేదంటే ఈ రిజర్వేషన్ అంశాన్ని పొడిగిస్తూ పోవడం కావచ్చు. అసలు రాజ్యాంగంలో అంబేద్కర్ ఎన్నాళ్ళు ఈ రిజర్వేషన్లని పొందుపరిచారు? అసలు అసమానతలు, సామాజిక అసమానతలు పోవడానికి, ఆర్థిక అసమానతలు పోవడానికి రాజకీయ పార్టీలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు ఏం చేస్తున్నాయి? అవి ఏమి చేయకుండా ప్రతిసారి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రిజర్వేషన్ 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 ఇంకా జీవితాంతం రిజర్వేషన్ ఇస్తూ పోతారా? చివరికి కొత్త కాలం పెట్టారు ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో కూడా రిజర్వేషన్లు అంట. వాస్తవం మీరు చెప్పిందని నేను ఏకీభవిస్తున్నా. ఏ రాజకీయ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను బీసీలను, ఎస్సీ ఎస్టీలు, బహుజనులను వాడుకున్న మాట వాస్తవం. ఈ రాజకీయ సిస్టాన్ని తీసేయాలంటే బీసీలతో కూడుకున్నది. ఈ రాజకీయ సిస్టమ్ బీసీలకు ఇది ఏంటంటే జరిగేది ఏ రాజకీయ పార్టీ అయినా బీసీలను వాడుకోవడానికి గల కారణం ఇప్పుడు రవీందర్ రెడ్డి గారు అన్నది రెండే కులాలు ఉండాలి, లేనోడు ఉన్నోడు ఉండాలనే మాట వాస్తవం. కానీ రాజ్యాంగంలో లేని వెసులుబాటు తీసుకొస్తామని దొంగ హామీలు ఎందుకు ఇస్తున్నారనేది నా వాదన. నేను ఏమంటున్నానంటే ఇక్కడ మీ ఇప్పుడు నా వాదన వెళ్ళిపోవాలి. ఇక్కడ శివగారు ఒక్క నిమిషం వెంకటేశ్వర్లు గారు ఓకే ఒకసారి రవీందర్ రెడ్డి గారు ఏమంటారో కూడా మనం విందాం. ఒక్క నిమిషం మీరు సైలెంట్ ఉండాలి. రవీందర్ రెడ్డి గారు కంటిన్యూ ప్లీజ్. నేను ఏమంటున్నంటే ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి పదవి బీసీలకు కావాలని కోరుతున్నారు. అది దాంట్లో న్యాయం ఉంది, ధర్మం ఉంది, సత్యం ఉంది. మీరు ముఖ్యమంత్రి పదవి బీసీలకు కావాలి, బీసీలకే నిర్ణయించాలి అనేది దాన్ని రిజర్వేషన్ల కొరకు, బీసీ ముఖ్యమంత్రి రిజర్వేషన్ కొరకు, బీసీ ప్రధాని రిజర్వేషన్ కొరకు, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ ఇట్లా రొటేషన్ల రిజర్వేషన్ కొరకు కొట్లాడాల్సినటువంటి బాధ్యత మీకుంది. మీరు రాజకీయ పార్టీగా, ఒక బీఆర్ఎస్ పార్టీగా మేము వచ్చే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం అది విస్పష్టంగా ప్రకటించండి. అది ప్రకటించకుండా మీరు ఒకరి మీద ఒకరు నిందలు అపనిందలు వేసుకుంటూ ఏదో కొంగ జపాలు చేసి ఈ రాజకీయ పార్టీలు ఆడే దొంగ నాటకాలల్లా సామాజిక సమతుల్యం దెబ్బతీయకండి. ఎందుకంటే ఇది కులాల మధ్య చిచ్చుతోటి ఏంటంటే ఇది జాతి సమైక్యత దెబ్బతింటది, దేశ సమైక్యత దెబ్బతింటది, రాష్ట్ర సమైక్యత దెబ్బతింటది. ఇది దీనివల్ల పెను ప్రమాదం ఉంటది. ఆనాడు అంబేద్కర్ కూడా ఈ కులాలు ఇష్టం లేక ఒక బుద్ధ మతం స్వీకరించిండు. అందుకనే ఏమంటుండంటే మనం ఆలోచించాల్సింది ఒక నిబద్ధతతోటి, ఒక నిజాయితీతోటి ఆలోచించాలి. ఇక్కడ మీరు అన్న పాయింటే తీసుకుందాం రవీందర్ రెడ్డి గారు. నేను ఏకీభవించేటటువంటి పాయింట్ అదే. అయితే ఇంకా బీసీ ముఖ్యమంత్రి, ఓసీ ముఖ్యమంత్రి, ఎస్సీ ముఖ్యమంత్రి, ఎస్టీ ముఖ్యమంత్రి ఇవన్నీ కాకుండా అసలు మనకు రిజర్వేషన్లు పెట్టింది రెండే అంశాలు. దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి, సామాజిక అసమానతలు ఉన్నాయి. సామాజికంగా చాలా కులాన్ని బహిష్కరించారు, చాలా కులాన్ని ఇబ్బంది పెట్టారు, ఎదగనివ్వట్లేదు. ఆర్థికంగా చాలా కులాన్ని ఇబ్బంది పెట్టారు, ఎదగనివ్వట్లేదు. ఈ 2 పాయింట్ల మీదే కదా రిజర్వేషన్ స్టార్ట్ చేసింది. ఆ 2 పాయింట్లకు సంబంధించి సామాజిక అస్పృశ్యత లేకుండా సామాజికంగా అన్ని కులాలు పైకొచ్చేలా చేయాలి, ఆర్థికంగా అన్ని కులాలు అందరూ పైకొచ్చేలా చేయాలి. అసలు పాయింట్ వదిలేసి వీళ్ళకి ఇంత రిజర్వేషన్ ఇస్తాం, వాళ్ళకంత రిజర్వేషన్ ఇస్తాం, వాళ్ళకి ముఖ్యమంత్రి ఇస్తాం, వీళ్ళకి మంత్రులు ఇస్తాం, వాళ్ళకి చైర్మన్లు చేస్తాం, వీళ్ళకి చైర్మన్లు చేస్తాం, ఇదా ఈ రాజకీయం చుట్టూ తిరగడం ఏంటి అందరూని? నిజమే. ఇప్పుడు మీరు అన్నది చాలా చక్కటి పాయింట్. అంటే ఇది ఇప్పుడు మనం 76 సంవత్సరాల తర్వాత ఇది చర్చించుకోవడం దురదృష్టమే. కానీ ఈ అసమానతలు ఇవన్నీ కూడా ఎట్లొచ్చినాయంటే పాలకునికి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల, ప్రజల అభిష్టాం మేరకు పాలన కొనసాగించకపోవడం వల్ల ఈ రకమైనటువంటి వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే పాలకుడు అనేవాడు ఎంతసేపు ఉన్నా ప్రజల సౌలభ్యం కొరకు, ప్రజల సౌఖ్యం కొరకు పాలన లేవు. ఆధిపత్యం, అణిచివేత, అధికారం చెలాయించి ఆర్థికంగా ఎదిగి తర్వాత తన ఇష్టారాజ్యంగా సామ్రాజ్యాన్ని విస్తరించుకొని నావాడు, నా కుటుంబం, లేకపోతే నా బంధువులు, నా కులం, నా వర్గం, అంటే ఈ పరిస్థితి ఇట్లే వచ్చింది. అయితే ఇది పరిణాత్మకమైన మార్పు రావాల్సింది, గుణాత్మకమైన మార్పు రావాల్సింది. అది రాకుండా అది వెనకకు పోయింది. అయితే ఈ క్రమంలో కూడా ఈ వాదన రావడానికి కూడా అదే కారణం. మీరు చూడండి, సపోజ్ రెడ్లు అని అంటారు. నిజమే, రెడ్లు ముఖ్యమంత్రులు ఉన్న మాట నిజమే, మంత్రులు ఉన్న మాట నిజమే, ఎమ్మెల్యేలు మెజార్టీ ఉన్న మాట నిజమే. మరి రెడ్లలో పేదరికం రెడ్లు ఉన్నారు. మరి ఆ రెడ్లు అయినోళ్లే ముఖ్యమంత్రి అవుతారు, అయినోళ్లే మంత్రులు అవుతారు, అయినోళ్లే ఎమ్మెల్యే అవుతారు. అంటే ఏ ధనిక రెడ్డి అయినా ధనిక రెడ్డే అధికారం చెలాయించగలుగుతాడు.
పేదరెడ్డి అట్లే ఉంటుండు, పేదరెడ్డి అదే విధంగా ఉంటుండు. మీరు చూడండి అట్లనే అన్ని కులాలల్లో ఇప్పుడు వారు అంటారు, ఇప్పుడు బీసీలు అంటారు. బీసీలు అంటే అసలు ఏంది? వెనుకబడిన వర్గం. వెనుకబడిన వర్గం అంటే ఏంటంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ ఈ 3 కోణాల్లో వెనుకబడిన వర్గంగా పరిగణిస్తారు. మరి సామాజికంగా ఎదిగిన వాళ్ళెవరు, ఆర్థికంగా ఎదిగిన వాళ్ళెవరు, రాజకీయంగా ఎదిగిన వాళ్ళెవరు అనేది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆ డెడికేషన్ కమిషన్ స్పష్టంగా అసలు బీసీలు అంటే ఎవరు, రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారంగా బీసీలు అంటే ఎవరు, వెనుకబడిన వర్గాలు. మీకు ఉదాహరణ చెప్తున్నా, కాపులు ఉన్నారు. కాపులు అంటే ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ కాపులే, రెడ్లంతా కాపులే. ఇక్కడ ఆంధ్రలో తీసుకుంటే ఓసీలుగా ఉండరు, తెలంగాణలో తీసుకుంటే బీసీలుగా ఉండరు. కానీ ఇక్కడ ఇదే తెలంగాణ బీసీలు ఆంధ్ర పోయినప్పుడు మన కులం అంతా ఒకటే అంటారు. తర్వాత ఆంధ్ర వాళ్ళు ఇక్కడ చిరంజీవి వీళ్ళంతా ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా మన కులం అంతా ఒకటే అంటారు. ఇక్కడ చూడండి కులం ఒకటే, అది కులం ఆత్మాభిమానం కొరకు, ఆత్మగౌరవం కొరకు మనమంతా ఒకటే అనడంలో కూడా తప్పులేదు. కానీ ఎక్కడ ఇప్పుడు కాపులు అనేవాళ్ళు అక్కడ అభివృద్ధి చెందిన వాళ్ళుగా ఉన్నారు, ఇక్కడ బీసీలుగా ఉన్నారు. దీంతో ఏమైంది, ఇప్పుడు మిగతా వాళ్ళ కులాలు కూడా ఉన్నాయి కదా, వెనుకబడిన కులాలలో అనేక కులాలు ఉన్నాయి. మీరు సపోజ్ చెప్తున్నా, మరి ఆ కులాల పరిస్థితి